పోస్టింగ్లో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించినవో చూపిస్తూ ఈ మాత్రానికి అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నాడు, అమాయకంగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, వాటి గురించి ఎవరు మాట్లాడాలి? వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు విక్రమ్ పూలా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చేసి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, లేదా మీట్ ద ప్రెస్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నారు. అవును, నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అర్ధగంట వెంకటకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇవ్వండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను పదే మీ ద్వారా, నేను కూడా మీ ద్వారా కాదు, మీరు అన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక 1 అవర్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయ్యింది, ఎంపీగా పనిచేశాడు, ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయ్యో ఏమైంది? నెట్ డౌన్ అయిందా? ఓకే, తీసుకుందాం. బాలకోట గారిది టెక్నికల్గా ఆడియో ఇదేంది నెట్ వల్ల. రైట్, ఇదే ప్రశ్న భానుప్రకాష్ రెడ్డి గారు. వాళ్ళ మనుషులే ఒప్పుకుంటుంటే, దొరికిన వాళ్ళు పోలీసుల దగ్గర అవును మేమే చేసాము మాతో చేయించారని వాళ్ళే ఒప్పుకుంటుంటే వీళ్ళ కూని రాగాలు లేదా సన్నాయి నొక్కులు ఎలా నమ్మేది? అందుకనే కదా నేను అనింది, మొదట్లో నేను మాట్లాడింది. బొత్స గారు ఆడింది, ఆడించింది, చేసింది, చేయించింది మీరు కదా. ఈ రోజు వచ్చి నీతి కథలు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు మాట్లాడతారా? అసలు జగనాసుర పాలన నుంచి బయటపడ్డామని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఈ రోజు మీరు వచ్చి చట్టసభలో వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ పరిపాలనలో కీచకులు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళెవరెవరో రోల్స్